మాట్లాడదాం. మనతో పాటు అరుణ్ గారు ఉన్నారు, బీజేపీ గోల్కొండ ఐటీ సెల్ నుంచి. సో చెప్పండి అన్న, ఎందుకు ఈ 6 గ్యారెంటీలు 66 మోసాలు అని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ ఆయన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ అంటా ఉంది. ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేసినట్టు ఎక్కడా లేదన్న. బస్సు ఫ్రీగా ఇస్తున్నారు అంటున్నారు, కాకపోతే మహిళలు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి తెలుసు. ప్రతి దగ్గర కానీ కండక్టర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళకి ప్రాపర్ గా ట్రీట్ చేయట్లేదు. అలానే ఎన్నో మాటలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు, కానీ ఎక్కడ అది అమలు చేస్తలేరు. మూసీ నది కూడా అన్నారు, బట్ కాకపోతే అది కూలుస్తామంటున్నారు, కానీ పబ్లిక్ ఎంతో అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏ గ్యారంటీ ఇప్పుడు 55,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, కాకపోతే అది ఇచ్చే వరకు కూడా నమ్మకం లేదు. అలాగే చూసుకుంటే చాలా వరకు డెవలప్మెంట్ అయింది, తెలంగాణ రైజింగ్ అవుతుంది అని కూడా అంటున్నారు కదా. ఇది 2 పార్టీలు కుమ్మక్కయ్యి చేస్తున్న కథ ఇదంతా. బీజేపీ పైన అది చేస్తున్నారు. ఇది రేజింగ్ అవుతున్నట్టు ఎక్కడ లేదు, డెవలప్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు. పాత గవర్నమెంట్ లో అంతో ఇంతో కొంచెం డెవలప్ అయింది, కాకపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 11 నెలలు అవుతుంది, అయినా ఇంత కూడా డెవలప్మెంట్ కనపడట్లేదు. రైతులు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. రైతు బంధు కూడా ఇప్పటి వరకు పడలేదు. సంక్రాంతికి ఇస్తాం, మెల్లమెల్లకి ఇస్తామని చెప్పి అది ఇచ్చినప్పుడు వరకు చూస్తుండాలి, కానీ ఎక్కడ ఇచ్చేటట్టు అనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీలో ఏమి కూడా డెవలప్మెంట్ లేదంటారా? లేదు లేదు, ఇప్పటి వరకు ఏ డెవలప్మెంట్ లేదు. ఉద్యోగాలు ఇస్తున్నారు అంటున్నారు, కానీ అది ఇస్తారని ఏ నమ్మకం లేదు. సో మాట్లాడుతుంది మనతో పాటు బీజేపీ స్టేట్ నాయకులు సో నితిన్ నందికర్ గారు ఉన్నారు. సో అన్న చెప్పండి, కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేసేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలు చేస్తున్నాం, కంప్లీట్ గా పబ్లిక్ హ్యాపీ ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా అన్న. గతంలో 1 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏదైతే ఇప్పుడు వచ్చినారో అప్పటి నుంచి ఇప్పుడు దాకా మొత్తం తెలంగాణలో ప్రతి ఒక్క ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకంటే వచ్చిన తర్వాత మూసీ నది ఇష్యూ తీసుకొచ్చినారు. మూసీ నదిలో ఏం విషయాలు తీసుకొచ్చినారు, మీరు ఎట్లా తీసుకొచ్చినారు అంటే, ఇప్పుడు మూసీ నదికి ఇంకా ముందు ఉన్న గవర్నమెంట్ నీకు పర్మిషన్ ఇచ్చింది. ఏదైతే మూసీ నది కానీ నాలాస్ కానీ ఆ సరౌండింగ్ లో ఉన్న ప్రతి ఒక్క ఇల్లుకి కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆఫీషియల్స్ కానీ అందరు మీకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ కట్టినారు. ఆ గవర్నమెంట్ మోసం చేసింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం మోసం చేస్తున్నా అంటే, మీరు చేసినది తప్పు పని, ఇది కరెక్ట్ చేయలేదు, ఇది రాంగ్ అని మీరు వచ్చి ఒక రోజులా నోటీస్ పెట్టుకొని సెకండ్ రోజు మీరు డిమాలిషన్ చేస్తున్నారు. మేమేమంటున్నారే, గతంలో మీరు 6 గ్యారెంటీ అయినారు. ఆ 6 గ్యారెంటీలా కూడా ఒక్క గ్యారెంటీ కూడా సక్సెస్ కాలేదు. 4 గ్యారెంటీ ఇప్పుడు దగ్గర రాలేదు, 2 గ్యారెంటీ అంటారు. ఆ ఒక్క గ్యారెంటీలో బస్ ఫ్రీ అంటున్నారు. బస్ లో ఏముంది అన్న, బస్ లో ఇప్పుడు కూడా ఆటోలు పరేషాను, చాలా మంది పరేషాను. అమ్మాయిలు కూడా పోతే బస్ లో మొత్తం రష్ ఉంది. ఫ్రీ అంటే ఒక సిస్టమ్ ఉండాలి, ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. అస్సలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం లేదని భారతీయ జనతా పార్టీ అయితే ఇప్పుడు చెప్తున్నారు అన్న. అంటే మేము డెవలప్మెంట్ చేస్తున్నాం, కానీ బీజేపీ పార్టీ మా కాలాల కట్టెలు పెడుతుంది, బీఆర్ఎస్ పార్టీ కాలాల కట్టెలు పెడుతుంది. సో డెవలప్మెంట్ చేయనిస్తలేదు అని చెప్పేసి వాళ్ళు అంటారు. మేము చెప్తున్నాం, నరేంద్ర మోదీ గారు కూడా చెప్తున్నారు. అన్ని స్టేట్ లో 18 స్టేట్ లో భారతీయ జనతా పార్టీ రూలింగ్ లో ఉన్నారు. చాలా స్టేట్ లో రూలింగ్ లో లేదు, కాబట్టి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాను. ఆ స్టేట్ లో ఎందుకు డెవలప్ అవుతుంది, మీకు కూడా డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ తెలంగాణ ప్రజలకి మీరు సేవ ఇవ్వాలి, మంచిగా పాలన చేయాలి అని మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. కానీ మీ దగ్గర నుంచి చేత కావట్లేదు. మీరు మాకు భారతీయ జనతా పార్టీకి చెప్తున్నారంటే చాలా బాధాకరం విషయం. మేము అంటున్నాం, జాబ్స్ కూడా 53,000 జాబ్స్ ఇచ్చినాం కాదు, ఏ బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు అన్న. మేమేమంటున్నా అంటే, ఈ జాబ్ కూడా భారతీయ జనతా యువ మోర్చా గతంలో లేదంటే నేను 5 సంవత్సరం నుంచి నేను కూడా యువ మోర్చా సిటీ ప్రెసిడెంట్ గా చాలా పోరాటం చేసినాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ముత్తడి చేసినాం. మేము ఎంఆర్ఓ ఆఫీస్ లో మేము రిప్రజెంటేషన్ అన్ని ఇచ్చిన తర్వాత చాలా మంది మా కార్యకర్తలు కూడా జైల్లో కూడా పోయినారు. అంతా అప్పుడు ఆ గవర్నమెంట్ కూడా యూత్ కోసం ఏం చెల్లదు, ఈ గవర్నమెంట్ కూడా యూత్ కి వెళ్ళేది. ఏదైతే 43,000 రిలీజ్ చేసినా, ఇప్పుడు చేసినా ఏం చేసింది, ఎంత మందికి ఇప్పుడు జాబ్ వచ్చినారు మేము కూడా అడుగుతున్నాం. ఖాళీ మాటలతోని గవర్నమెంట్ నడవదు, పని కూడా చేయాలి అని భారతీయ జనతా పార్టీ మేము అంటున్నాం. సో తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి అక్కడక్కడ పోస్టర్లు కూడా చూస్తాం మనం. సో తెలంగాణ రైజ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అని చెప్పి చెప్తాను. తెలంగాణ రైజింగ్ కాదు అన్న, తెలంగాణ లేజింగ్ అయిపోయింది. లేజీ ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సీఎం అప్పటి నుంచి ఆ గవర్నమెంట్ కూడా లేజీ అయిపోయింది, సీఎం కూడా లేజీ, మొత్తం మినిస్టర్ ఎమ్మెల్యే అందరు లేజీ. ఇప్పుడు ప్రజలకి కూడా లేజీ చేస్తున్నారు. ఎందుకు అంటే, మీరు ఇప్పుడు ఇది చిన్న విషయం కాదన్న, మూసీ నది దగ్గర ఏదైతే ఇల్లు ఉందో వేలాది ఇల్లు ఉంది,
ఆ వేలాది ఇల్లు లక్షలాది మంది అక్కడ ఆయన ఫ్యూచర్ ఉంది, మీరు ఇమీడియట్ గా ఖాళీ చేస్తామంటే ఎట్లా? ఒకవేళ మీకు నిజంగా మూసీ నది కోసం డెవలప్మెంట్ చేయాలి, నాలాస్ కోసం డెవలప్మెంట్ చేయాలి, ఒక మంచి బ్లూ ప్రింట్ తీసుకొచ్చేసేయండి భయ్. ఒక మంచి బ్లూ ప్రింట్ తీసుకొచ్చిన తర్వాత మీ ఏదో ఒకటి సేవ చేయొచ్చు. ఏం సేవ లేదు, ఏం లేదు, ఖాళీ మాటలతోని పాటలు నడుస్తుంది, అట్లా ఏం లేదు అనేది మేము చెప్తున్నాం. నిన్న కూడా భారతీయ జనతా యువ మోర్చా తరపు నుంచి రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి, కేటీఆర్ కి, ఇద్దరికి, పాత గవర్నమెంట్ ఇప్పుడు ప్రెసిడెంట్ గవర్నమెంట్ కి మేము ఆ మూసీ నది నుంచి నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేసిన. ఎందుకంటే మీకు అప్పుడైనా తెలిసి వచ్చేస్తే, అప్పుడైనా మీకు బుద్ధి వస్తాయి, లేదా భయ్ మూసీ నది కోసం పాలాభిషేకం చేసిన ఆ ఆలోచన మీకు చూస్తున్నాం. సో ఇంకోటి అంటే నరేంద్ర మోదీ గారు చూసుకుంటే అంటే ఢిల్లీకి గులాంల లెక్క పనిచేస్తుంటే బీజేపీ పార్టీ, ఇటు తెలంగాణ స్పెషల్ తెలంగాణలో కిషన్ రెడ్డి కావచ్చు, లేకపోతే బీజేపీ ఎంపీలు కావచ్చు, అందరూ కూడా గుజరాతీల గులాంలు ఢిల్లీకి గులాంల లెక్క చేస్తున్నారు అని చెప్పి చెప్తాను. ఒకవేళ నిజంగా గుజరాత్ వాళ్ళకి గులామీ చేస్తే ఎందుకు 18 స్టేట్ లో మేము భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నామన్నా, ఎందుకు ఉత్తరప్రదేశ్ లో మేము బై ఎలక్షన్ లో కూడా మేము గెలిచినామన్నా, ఎందుకు ఎంత ఎంపీ వస్తున్నారు, ఎమ్మెల్యే వస్తున్నారు? ఒకవేళ నిజంగా గుజరాత్ కి గులామీ చేస్తున్నారు, మొన్నగా మహారాష్ట్రలో ఎలక్షన్ అయింది, ఆ మహారాష్ట్ర ఎలక్షన్ లో కూడా ఎంత భారీ మెజారిటీ నుంచి 200+ మాకు సీట్లు వచ్చిందన్న. మేము ఒకవేళ మేము మోదీజీ గారు కానీ గుజరాత్ కి గులామీ చేస్తే మహారాష్ట్రలో ఎందుకు గెలుస్తున్నాం, ఉత్తరప్రదేశ్ లో ఎందుకు గెలుస్తున్నాం, మధ్యప్రదేశ్ లో ఎందుకు గెలుస్తున్నాం? ఈ మాటలతోని పాటలు కాదు. నిజంగా మీకు పని చేయాలంటే ఫస్ట్ మీరు ఏదైతే 6 గ్యారెంటీ హామీ ఇచ్చినారో 6 గ్యారెంటీ మీరు నిజంగా ఫుల్ఫిల్ గా చేయాలి. యూత్ కోసం అస్సలు 0.0 యూత్ కోసం ఏం చేయలేదు, మహిళల కోసం ఏం లేదు, పాత మనుషుల కోసం ఏం లేదు, పిల్లల కోసం ఏం లేదు అని మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఫైనల్ చెప్పాలన్నా ఎట్లా తెలంగాణ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం సంవత్సరం అయిపోయింది, సో డెవలప్మెంట్ కానీ అట్లా ఏం కూడా కనిపిస్తలేదా బీజేపీ పార్టీ? 0% డెవలప్మెంట్ వల్ల, ఒకవేళ నిజంగా డెవలప్మెంట్ ఉంటే ప్రజలకి మీరు ఒక సామాన్య ఫ్యామిలీ దగ్గర పోతే రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మీకు ఏదైనా లాభాలు వచ్చిందా అంటే అడగండి. మీరు ఏమంటారు? అరే ఎందుకు వచ్చినారు, చాలా మంది అమ్మ అక్క చెల్లెలు అయితే తిడుతున్నారు, ఎందుకు వచ్చినాడు కొడుకు, అదే అంటే మేమేమనుకున్నాం, ఒకవేళ నువ్వు నిజంగా పని చేస్తే ఎందుకు మీకు కామన్ పబ్లిక్ తిడుతున్నారు? అస్సలు 0.0. వచ్చిన సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ 6 గ్యారెంటీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీరు ఏదైతే హామీలు చెప్పినారో హామీ ఇప్పుడు దాకా రాదు. మేము భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటాం. చేస్తున్నారు. మేమేమంటున్నారే, గతంలో మీరు 6 గ్యారెంటీ అయినారు, ఆ 6 గ్యారెంటీ కూడా ఒక్క గ్యారెంటీ కూడా సక్సెస్ కాలేదు. 4 గ్యారెంటీ ఇప్పుడు దాకా రాలేదు, 2 గ్యారెంటీ అంటారు. ఆ ఒక్క గ్యారెంటీలో బస్ ఫ్రీ అంటున్నారు. బస్ లో ఏముంది అన్న? బస్ లో ఇప్పుడు కూడా ఆటోలు పరేషాన్, చాలా మంది పరేషాన్ ఉన్నారు. అమ్మాయిలు కూడా పోతే బస్ లో మొత్తం రష్ ఉంది. ఫ్రీ అంటే ఒక సిస్టమ్ ఉండాలి, ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. అస్సలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం లేదని భారతీయ జనతా పార్టీ అయితే ఇప్పుడు